మైసూర్కో టికెట్ ఇవ్వండి. ఇదిగోరా టికెట్. సంజయ్, బస్సులో ఎవ్వరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి. భయపడకురా, నేను చెప్పాను కదా, 5 సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేసాం. వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. బస్సు బయలుదేరింది, పద. నాన్న నువ్వు వెళ్ళు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలా రాయగలరు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది నా పోస్ట్. You will be charged with the abatement of the criminal offences that may be done by any other persons influenced by the post. అర్థమైందా? మీకు నేను చదివి వినిపించింది. ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ కనుక దొరికితే ఏం చేస్తారో చెప్పట్లేదు. హలో, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి. పట్టుకోండి. నేను చూసుకుంటాను సార్. నేను ఇప్పుడే లొకేషన్కి వచ్చాను సార్. ఓకే, ఎస్ సార్. ఐ విల్ డూ ఇట్ సార్. ఓకే సరే. ఇతను అరెస్ట్ చేయొద్దు. డీజీపీ ఆర్డర్ సార్. రేపు ఉదయం 7 గంటలకి ముఖ్యమంత్రి గారిని ఇంటికెళ్ళి కలవాలి. నువ్వు, మీ నాన్న. అర్థమైందా సార్? కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, బట్ ముఖ్యమంత్రి దగ్గర మాత్రం తీసుకెళ్ళదు ప్లీజ్. ఈ బుద్ధిని పిచ్చిరాత్రులు పోస్ట్ చేయడానికి ముందు ఉండాలి. ఇది సీఎం ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్. ఏం కావాలన్నా ఆయన దగ్గర మాట్లాడుకో. టేక్ హిమ్. సార్. నడు. నిన్ను ఇక్కడే జైలుకి పంపిస్తే కనీసం అప్పుడప్పుడైనా వచ్చి చూడొచ్చు. ఒకవేళ ఏ అండమాన్కో నికోబార్కో పంపిస్తే దేవుడా వీడి మీద వెనకంత కోపం లేకుండా చూడు. నువ్వు ఇటు వచ్చి కూర్చో. రండి. సార్ వాళ్ళు వచ్చారు సార్. సార్ లోపలికి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి. రా.
కూర్చోండి. ఇన్ఛార్జి పీసీ 8866 డ్రైవర్ పీసీ 8914 ఈ వాయిస్ కట్ అవుతుందో ఏ పెట్రోల్ మొబైల్ 2 సార్ నాతో రా. మీరు ఇక్కడే ఉండండి. నువ్వురా. సరే వెళ్ళు. వెళ్తున్నాను నాన్న. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను. ఏమైంది? రా. హలో, వచ్చి కూర్చోండి. ఆ, త్వరగా రా. ఇక్కడ కూర్చో. కూర్చో అక్కడ. నువ్వే నా పోస్ట్ పెట్టింది. ఇక్కడ అరాచకం రాజ్యమెళ్తోంది. లంచం ఇవ్వందే ఏ పని జరగదు. ఇక్కడ మాలాంటి సాధారణ జనాలకి పార్టీ జెండాకిచ్చినంత విలువ కూడా ఇవ్వని ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు మనకి? ఇక్కడ సొంత ప్రయోజనాలు కాక ప్రజల సమస్యల గురించి కొంచెమైనా ఆలోచించి ప్రజలెన్నుకున్న నాయకుడా ఇతను? అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్నాడు. కల్లూరి చంద్రం ఆయన పేరు. నీ కళ్ళ ముందు కూర్చునున్నా నేనే. సార్ నా ఉద్దేశం అలా రాయటం కాదు, అనుకోకుండా పొరపాటు జరిగింది సార్. ఆ కుర్రాన్ని తీసుకురా. రమ్మంటున్నారా? త్వరగా రా. రండి. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా? కూర్చోండి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. రండి కూర్చోండి. ఈ కుర్రాడి పేరు సంజయ్. ఇతనే ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టి పోస్ట్ డిలీట్ చేయలేదు. చదవని వాళ్ళు చదువుకోవచ్చు. ఈయన దాస్ గారు
సంజయ్ వాళ్ళ నాన్న. ఈయన్ని చూడ్డానికి హాస్పిటల్లోకి పోలీసులు వెళ్లనివ్వనందుకు గాను సంజయ్ ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరెక్టేగా? అవును సార్. అందరికీ విషయం అర్థమైందిగా? ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళడం కోసం చేసిన కొన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టాయి. ఇంకోసారి మళ్ళీ ఇలా జరగనివ్వను అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే మాటిచ్చి నిలబెట్టుకోలేకపోవడం నాకు ఇష్టం ఉండదు. కారణం ఈ విఐపి సెక్యూరిటీ కొంచెం కాంప్లికేటెడ్. బట్ ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అది హాస్పిటల్ కానివ్వండి లేదా పార్క్ కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. పోతే ఆ రోజు హాస్పిటల్లో నా వల్ల కలిగిన అసౌకర్యానికి ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ నేను వీళ్ళని క్షమాపణ అడుగుతున్నాను. అందరూ టీ, కాఫీలు, స్నాక్స్ తీసుకోండి. ఈ ఇష్యూను కూడా సీఎం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తెలివైనోడు. మనం వేరే ఇంకేదైనా ఇష్యూని ఎత్తుకోవాలి. ఇది క్లోజ్ అయిపోయింది. ఏయ్, ఇప్పుడు వెనకడిగేస్తే అది బలహీనత అవుతుంది. సార్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? బాబీ సార్.